గాయస్ పొద్దున్న లేచినప్పటి నుంచి మిషన్ ఉంటుంది, మిషన్ లా 24/7 ఫేస్ చూడండి మొత్తం ట్యాన్ అయిపోయి. నల్లగున్నాడు, అది ఒప్పుకోడు. నా ఫోటోస్ మీ కమెంట్ సెక్షన్ లో పెడతా గాయస్. ఒప్పుకోడు. నేను కూడా సేమ్ పని చేస్తున్నా. పొద్దున్న నుంచి మా బ్రదర్స్ ని పిలిపించుకొని పొద్దున్న నుంచి మిషన్ కన్నా ఫాస్ట్ గా పని చేస్తే బయటికి వెళ్ళి అన్ని చేసుకొని వచ్చి గాయస్ హాయ్ గాయస్ బయట పనులు గాయస్ నేను వెళ్ళింది. ఇంకొకటి ఏంటి చెప్పనా, కన్ను చెప్తున్నా ఫేస్ చూడండి. ఏమంటే వ్రతం ఎపిసోడ్ క్లీనింగ్ వర్క్ 2. హలో ఎవ్రీవన్, ఈరోజు ఏంటంటే వ్రతం ఎపిసోడ్స్ పెడుతున్నా కదా, మా ఇంట్లో పూజ వ్రతం ఎపిసోడ్ 2. ఎపిసోడ్ 2లో ఏంటి అంటే ప్రెప్ వర్కే చూపిస్తున్నా. బికాస్ వ్రతం ముందు ఎపిసోడ్స్ అన్ని ప్రెప్ వర్కే ఉంటాయి ఆబ్వియస్లీ ఎవరికైనా. సో మాకు ప్రెప్ వర్క్ అంటే నాకు మా హస్బెండ్కి నేను ఆల్రెడీ చెప్పిన క్లీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. వితౌట్ క్లీనింగ్ మేము ఏ పనులు చేయము. మాకు మొత్తం నీట్గా ఉండాలి. నీట్గా ఉన్నప్పుడు మా మనసులో ప్రశాంతంగా ఉంటాయి అనిపిస్తుంది. అది సంగతి. అయితే క్లీనర్ వస్తుంది. అమ్మో మళ్ళీ క్లీనర్ వస్తుంది కదా వీళ్ళకేం పని అని అనుకోకండి, చెప్తా. ఇది అమెరికా కదా, ఇక్కడ కథ ఎట్లుంటదంటే ఇద్దరు వస్తారు, పెద్ద జాడు కట్ట పట్టుకొస్తారు, తూర్ష పట్టుకొస్తారు, బాత్రూమ్ క్లీనింగ్ టూల్స్ పట్టుకొస్తారు. గబ్బా బాత్రూమ్స్ క్లీన్ చేస్తారు, కిచెన్ షింక్ లో బ్లీచ్ చేస్తారు, తెల్లగా మెరిపిస్తారు, ఇల్లంతా తుడుస్తారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు చేసినట్టు మేము చేసుకోలేము. బ్లింక్స్ అన్ని దులుపుతారు, ఫ్యాన్స్ అన్ని తుడుస్తారు, ఇవి చేస్తారు. డైనింగ్ టేబుల్ తుడుస్తారు, టేబుల్స్ అన్ని తుడుస్తారు, కౌంటర్ టాప్స్ అన్ని తుడుస్తారు. కౌంటర్ టాప్స్ మస్తు పని చేస్తారు గైస్. ఫ్రిడ్జ్ తుడుస్తారు, ఓవెన్ క్లీన్ చేస్తారు, ఇంకేం చేస్తారు, ఆఫీస్ టేబుల్ తుడుస్తారు, మిర్రర్స్ తుడుస్తారు. ఇంట్లో మేము ఎవ్రీ మంత్ ఖచ్చితంగా క్లీనింగ్ చేపించుకుంటాం. బికాస్ హైజీనిక్గా ఉండాలి. మనం ఎంత క్లీన్ చేసుకున్నా మన దగ్గర లిక్విడ్స్ వేరుంటాయి, మన ఎనర్జీ వేరుంటుంది. వాళ్ళు చేసినట్టు మనం చేసుకోలేము. సో వాళ్ళు వచ్చి చేయంగా మేము చేసిన పనులు ఏంటంటే, ఈయన పొద్దున్న నుండి గరాస్ క్లీన్ చేసిండు, షూ ర్యాక్ క్లీన్ చేసిండు, బ్యాక్ యార్డ్ క్లీన్ చేసిండు, నేనేమో క్లాజెట్ క్లీన్ చేసిన, టాయ్ స్టాండ్ క్లీన్ చేసిండు. యా ఇడ చూడండి, ఇప్పుడు ఇన్ని గిన్నెలు డిష్ వాషర్ లో పెట్టిపోయినా ఇవన్నీ అన్లోడ్ చేయాలి నేను. ఇవి క్లాజెట్ మొత్తం సదురుకున్నా నిన్న. ఇవన్నీ చూడండి, దీని కింద చాలా దుమ్ము వచ్చింది. నిన్న మొత్తం నాప్కిన్స్ తో తుడుచుకున్నా, వెట్ వైప్స్ తో తుడుచుకొని మళ్ళీ డబ్బాలు అన్ని తీసి పెట్టి క్లీన్ చేసుకున్నా అంతా. మళ్ళీ ఇక్కడ ఇవి కూడా పెట్టుకోవాలి కదా, ఇవి కూడా క్లీన్ చేసుకున్నా. ఓకే, ఇట్లనే అటు సైడ్ 2 కబోర్డ్స్ ఉంటాయి, అవి క్లీన్ చేసుకున్నాం. సో నేను కిచెన్ వర్క్ చేసుకుంటుంటే శశాంక్ మీద వర్క్ అంతా చేసిండు. పాపం చేయలేదని నేను చెప్పను. అండ్ నిన్న గురువారం మాకు శుక్రవారం శనివారం దేవుళ్ళు క్లీన్ చేయకూడదు కాబట్టి నిన్ననే నీట్గా అన్ని దేవుళ్ళు క్లీన్ చేసిన, తలస్నానం చేసి. అది 2 hours పట్టింది గాయస్. నా దగ్గర ఉన్న వెండి సామాలు అండ్ వెండి అంటే ఎవ్రీడే పూజించే దేవుళ్ళే, ఇంకా లోపల వెండి తీయలే నేను. అది మొత్తం క్లీన్ చేసి పోయినసారి పూజ అయిపోయినాక క్లీన్ చేసి ర్యాప్ చేసి పెట్టుకున్నా. రేపు తీస్తా దాన్ని, పూజ ముందు రోజు మళ్ళీ హెడ్ బాత్ చేసినప్పుడే ముట్టుకుంటా, అప్పటిదాకా వాటిని టచ్ చేయను. సో ఇది గాయస్, అందుకే ఇంత డట్టిగా ఉన్నాము. ఇప్పుడు క్లీనర్స్ వచ్చేలోపు నేను చేయాల్సిన పని ఏంటంటే కిచెన్లో గిన్నెలు అక్కడ పెట్టేసుకోవాలి. డిష్ వాషర్ చూపించిన కదా మీకు, ఇప్పుడు చాలా డట్టిగా ఉంది. సో క్లీనర్స్ వచ్చేసరికి నేను అవన్నీ పెట్టుకుంటా. ఏం చేయం కాదు, క్లీనర్స్ చేయంగా ఇవన్నీ మా పనులు. సో వర్క్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఈవినింగ్స్ ఖాళీ ఉండకుండా లైక్ మిషన్స్ అట్లా చేసినాం అనమాట పనులు. ఇప్పుడు నెక్స్ట్ ఇంక ఈరోజు ఫ్రైడే కదా మాకు, ఇంకా నెక్స్ట్ రేపైతే డే ముందు ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాం లైక్ డెకర్ కానీ అవన్నీ రేపు చూపిస్తా. సో స్టే ట్యూన్, చూడండి. ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే క్లీనర్స్ వచ్చి పోయేసరికి మాకు 2 hours పడుతుంది. వాళ్ళు షీట్స్ చేంజ్ చేస్తారు, అవన్నీ చేస్తారు. మేము వాళ్ళు వచ్చేసరికి లాండ్రీ వర్క్, షీట్స్ క్లీన్ చేసుకోవడం చెప్పినా కదా, ఇప్పుడు గరాజ్, బ్యాక్ యార్డ్, ఆఫీస్ రూమ్, టాయ్ స్టాండ్ ఇవన్నీ క్లీన్ చేసుకున్నాం. మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు. షీట్స్ చెప్పలే ఇందాక, అందుకే చెప్తున్నా. ప్రతి రూమ్ లో షీట్స్ అన్ని క్లీన్ చేసి ఫోల్డ్ చేసి డ్రాస్ లో పెడితే వాళ్ళకి తెలుసు మా ఇంట్లో షీట్స్ ఎక్కడ ఉంటాయి, ఎప్పుడు వస్తారు కాబట్టి వాళ్ళే తీసి ప్రతి బెడ్రూమ్ లో షీట్స్ కూడా చేంజ్ చేస్తారు. సో ఇది గాయస్. ఇంకొకంటే ఎప్పుడు ఎవరితో కాంపిటీషన్ పెట్టుకోకండి గాయస్. అందరూ, నేను కాదు, నువ్వు కాదు, పక్కన వాళ్ళు కాదు, ఇంకెవరో కాదు, ఎవరైనా సరే వేరే వాళ్ళతో కాంపిటీషన్ పెట్టుకోకండి. నేనైతే అస్సలు పెట్టుకోను. ఇందిరా చూస్తున్నాడు గాయస్, నిజంగా పెట్టుకోను. లివ్ యువర్ లైఫ్ యువర్ ఓన్ వే గాయస్, అది మేము చెప్పేది. ట్రూ.
నేను చెప్పేది, నేను ఫాలో అయ్యేది, మీరు ఫాలో మేమిద్దరం ఫాలో అవుతాం గాయస్. నేను కూడా ఏం పట్టించుకోను అని అట్లనే అంటాడు. నాకు కావాల్సిన అడిగి కొనుక్కుంటా కానీ ఆమె అది చేసింది ఇది చేసింది నాకు ఇది కావాలి అని నేను చేసుకోను. నాకు ఎంత వీలవుతుందో అంతే నేను చేసుకుంటా. నాకు ఎంత ఇష్టమో ఏమి ఇష్టమో దానికి తగ్గట్టు నేను నడుచుకుంటా కానీ ఎవరితో కాంపిటీషన్ పెట్టుకోవద్దు కూడా. మన లైఫ్ మనది, మన లైఫ్లో మనం ఉండాలి. సో ఇది సంగతి. ఇంకా చూసేయండి బ్లాగ్. వ్రతం ఎపిసోడ్ 2 బ్లాగ్ ఎట్లుంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు కూడా ఇట్లనే చేస్తారా పూజకు ముందు? ప్లీజ్ 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 కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి. వీడియో చూడంగానే ఒక లైక్ బటన్ హిట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు మొత్తం 17 మినిట్స్ 9 మినిట్స్ 15 మినిట్స్ వీడియో చూస్తున్నారు కదా, ఒక 1 సెకండ్ తీసుకొని లైక్ ఇట్లుంటుంది ఆ లైక్ బటన్ని హిట్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ అని ఉంటుంది ఇట్లా యారో మార్క్, ఆ షేర్ బటన్ కూడా క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే దెన్ ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. చూసేయండి ఏం చేసినామో. శశి నేను చెర్రీని పిక్ చేసుకొని వచ్చేసరికి చూడండి కిచెన్ మెరిపిచ్చేసారు. ఆల్ క్లీన్. రాక్ స్టాప్. దాన్ని కట్టేసినామని దాని బాధ. క్లీనింగ్ అవుతుందని రాక్స్ని కట్టేస్తే అది అల్లరి చేస్తుంది. సో స్టవ్లు అన్నీ క్లీన్. సో నేను దీన్ని మళ్ళీ 1 మంత్ వరకు ఇట్లనే మెయింటైన్ చేసుకుంటా. ఇక్కడ కొంచెం డర్టీ అవుతుంది అంతే, బట్ ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది. అండ్ గ్రిల్ కూడా కడిగినాం, అన్నీ చదివినారు, విచ్ ఇస్ గుడ్. సో ఇట్లా క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయింది. పూజకి అన్నీ రెడీ. క్లీనింగ్ పార్ట్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. నేను దేవుడు క్లీన్ చేసిన అని చెప్పినా కదా, మీకు చూపిలేదు. ఐ విల్ షో. సో నేను నిన్ననే మొత్తం దేవుడికి షీట్స్ చేంజ్ చేసి కింద అంతా క్లాత్తో తూడ్చి నీట్గా మళ్ళీ ఎక్కడివక్కడ సదిరి పెట్టేసినాను. చూసి ఇప్పుడు చీకటిగా ఉంది కాబట్టి అంతగా అనిపించట్లేదు, బట్ చూస్తే మీకు అర్థమవుతుంది. నీట్గా అన్నీ సదిరేసిన పైనుండి కింద వరకు. బికాస్ దేవుడు క్లీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. మన మీద ఇంట్లో చేసుకోవాలంటే ఫస్ట్ దేవుడు గది కూడా శుభ్రం చేసుకుంటాము. ఇక్కడ మాకు సపరేట్ పూజా రూమ్ ఉండదు కాబట్టి మేము ఆఫీస్ రూమ్లో అట్లా పెట్టుకున్నాం కాబట్టి దాన్ని క్లీన్ చేసుకున్నాం మొత్తం. అండ్ అన్ని రూమ్స్ క్లీన్. సో చెప్పినా కదా షీట్స్ పెడతాం వాళ్ళు వేస్తారని. చూడండి ఎంత బాగా వేసినారో. ఇది బ్లాంకెట్, వాళ్ళు ఇట్లా బ్లాంకెట్ వేస్తారు, కింద షీట్ వేసి ఇట్లా బ్లాంకెట్ పెడతారు. ఎవరైనా కప్పుకుంటే ఇట్లా కప్పుకోవచ్చు ఇంకా వచ్చి. ఇది గెస్ట్ బెడ్రూమ్. సో ఇందులో కూడా క్లీన్గా చేసేసినారు. అక్కడ నేను వర్క్ చేసుకుంటా. సో ఈ రూమ్ క్లీన్. ఇది మా రాక్సీ గాడి క్లాజెట్. రాక్సీ క్లాజెట్ కూడా క్లీన్. రాక్సీ క్లాజెట్లో నాకు కొన్ని షూస్ ఉంటాయి కొత్తవి, డోంట్ మైండ్. సో ఇదంతా రాక్సీ ఫుడ్, రాక్సీ బ్లాంకెట్స్, రాక్సీ బెడ్షీట్స్, రాక్సీ టవల్స్ అవన్నీ ఇందులో ఉంటాయి. వాడి టాయ్ ఒకటి ఇక్కడ ఉంది చూడండి. సో అది కూడా క్లీన్. రాక్సో నో షౌటింగ్, నో బార్కింగ్. సో ఈ రూమ్ కూడా చూడండి ఎంత క్లీన్ చేసేసిరో. క్లీన్. సో ఇట్లా బెడ్షీట్ మళ్ళీ ఇక్కడ కూడా వేసి
దాని మీద కప్పుకోడానికి వేసినారు. శశి బ్లాంకెట్ అస్సలు డ్రై కాలే, మస్తు చల్లగా అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ స్టిల్ క్లీనింగ్, అక్కడ వ్యాక్యూమ్ అయిపోయింది, ఇక్కడ బాత్రూమ్ క్లీన్ అవుతుంది. సూపర్ సూపర్ డూపర్ అవన్నీ చదివేసినారు. సో ఆల్ క్లీన్. సో ఇక్కడ అంతా క్లీన్ చేసినారు శశి వాళ్ళు. ఈ మిషన్తో క్లీన్ చేసినట్టున్నారు. ఆకులు, ఎండిపోయిన ఆకులు మొత్తం వచ్చినాయి ఇంట్లోకి, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో. సో నేను బ్యాకెట్ కూడా క్లీన్ చేయాలి అని చెప్తే క్లీన్ చేసినారు. చెర్రీ టాయ్స్ అన్నీ పెట్టినారు ఫర్ టైమ్ బీయింగ్, ఫర్ 1 or 2 days. అండ్ దెన్ మళ్ళీ తీసుకుపోతాం. వాడు ఆ గ్రీన్ సైకిల్ ఇంట్లోనే ఆడుకుంటాడు కాబట్టి తీసుకెళ్తాం. ఇది వాడి జీబు, వాడి కారు నీడ పెట్టినాము. ఇవి బయటనే ఉంటాయి, ఇది బయటనే ఉంటుంది. ఆ గ్రీన్ సైకిల్ ఒక్కటి వాడు ఇంట్లో ఆడుకుంటాడు. బికాజ్ ఇప్పుడు వింటర్ కదా, చల్లగా ఉంది కదా, బయట ఆడలేడు. ఇది రాక్స్, ఇది డైపర్ పీల్ పువ్వు అట్లా ఏదన్నా బై మిస్టేక్ ఇంట్లో చేసినా లేదా ఎక్కువ బ్యాకెట్స్లో వెళ్తుంది. సో క్లీన్ తీసి అందులో వేస్తాము. వీక్లీ వన్స్ ట్రాష్లో వేసేస్తాం. అండ్ ఇవి జస్ట్ ట్రాష్ క్యాన్స్ బ్యాక్ యార్డ్లో. ఇట్లా మేము ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాం, ఇంక్లూడింగ్ గరాజ్ క్లిప్ మిస్ అయింది. బట్ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ like, share, subscribe my channel Indira Lifestyle. I'll see you all in my next vlog. Until then, bye bye. Stay tuned for more vlogs. వ్రతం vlogs అవన్నీ వస్తాయి. నేను ఎట్లా రెడీ అయినా, ఏం వేసుకున్నా, ఏం చేసినా, ఎట్లా పూజ చేసుకున్నాం, చాలా ఇంట్రెస్టింగ్ vlogs వస్తాయి. సో స్టే ట్యూన్డ్ అండ్ మిస్ అవ్వకుండా వాచ్ them. Bye.